సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ ఉత్సవాలను భారత ప్రభుత్వం సర్దార్ 150 ఈ రకంగా కూడా అన్ని కొనసాగిస్తున్నాం. ఆ కార్యక్రమంగానే ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాము. ఇది ప్రాంతాలలో కూడా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం మనం ఈరోజు సర్దార్ పటేల్ యొక్క గొప్పతనము, ఈ దేశం కోసం ఆయన ఆయన ఏ రకంగా అందించిందో ఈ విషయాలన్నిటి కూడా ఈ తరానికి, నవతరానికి, యువతరానికి, భావితరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాము. అదేవిధంగా గుజరాత్ లో వారు జన్మించినటువంటి గ్రామం నుంచి కేవడియా, ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యద్భుతమైనటువంటి మరి ఈరోజు ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడి వరకు కూడా సుమారు 15 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఆ యాత్రలో కూడా ఒకరోజు మరి వచ్చే నెల 5వ తేదీన నేను కూడా యాత్రకు నేతృత్వం వహిస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు తెలుసు, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏ రకంగానైతే మరి దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న సంస్థానాలు మరో రోజు భారతదేశంలో కలవకుండా మేము స్వతంత్రంగా ఉంటాము, మేము భారతదేశంలో కలవమని చెప్పారు. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఈ విషయంలో మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో మనకు తెలుసు. కానీ ఆ రోజు ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి నిజాం రాజ్యము సంస్థానాలతో కలిపి సుమారు 500 పైచీలకు చిన్న చిన్న రాజ్యాలను వాళ్ళతో చర్చించి ఆ రకంగా వాటన్నిటిని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజ్యం ఆయన ససేమిరా నేను భారతదేశంలో కలవను, నేను భారతదేశంలో కలవడానికి వీల్లేదు, నేను అవసరమైతే పాకిస్తాన్తో కలుస్తాను, లేకపోతే స్వతంత్ర హైదరాబాద్ దేశంగా నిజాం రాజ్యం ఉంటుంది తప్ప ఈ 3 రంగుల జెండా కింద, భారత రాజ్యాంగం కింద భారతదేశంలో నేను కలవనని చెప్పాడు. మనకందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ జిల్లాలకు 15 ఆగస్టు 1947 మనకు స్వాతంత్రం రాలేదు. మనకు 1 సంవత్సరం ఆలస్యంగా, 1 సంవత్సరము 1 నెల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. దేశమంతా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే దేశ ప్రజలందరూ కూడా 3 రంగుల జెండా పట్టుకొని దేశ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే, సంతోషం వెలువరిస్తుంటే, భారత్ మాతాకు జయ అని నినాదాలు ఇస్తూ ఉంటే, ఇక్కడ మాత్రము నిజాం రాజు ఇక్కడ ఎవరైనా 3 రంగుల జెండా పట్టుకున్నా, ఎవరైనా భారత మాతకు జయ అయినా, ఎవరైనా వందే మాతరమైనా వాళ్ళ మీద అకృత్యంగా ఏ రకంగా వ్యవహారం చేశారో మనకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులను ఆ రోజు నిజాం రాజ్యములో ఉన్నటువంటి ఆర్మీ, ఆయన ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకార్లు కాసిం రజ్వీ నేతృత్వంలో ఏ రకంగా దౌర్జన్యాలు చేశారో మనకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల మీద పడి ప్రజలను దోచుకున్నారు, సంపద దోచుకున్నారు, మన గౌరవాన్ని దోచుకున్నారు, మన మాన ప్రాణాలను దోచుకున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. చివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని ఈ రకంగా వదిలేస్తే తెలంగాణలో ఒక్క హిందూ కూడా బతకడు, ఒక్క హిందూ స్త్రీ కూడా బతకదు, ఎవరికి రక్షణ లేదు. ఈ రోజు ఇక్కడ ఒక రాజ్యం నడుస్తా ఉంది. ఈ నిజాంను మరి మనము అరికట్టకపోతే, నిజాం రాజ్యానికి మనం పగ్గం వేయకపోతే, కళ్ళెం వేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకు మనకు ఎవరు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్
చొరవ తీసుకొని ఆయన ఆ రోజు మరి ఏ రకంగా పోలీస్ యాక్షన్ పేరు మీద అనేక చర్చలు జరిపిన తర్వాత కూడా ఇక్కడ నిజాం రాజ్యము భారతదేశంలో కలవడానికి అంగీకరించలేదు. ఆయన ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు, నేను భారతదేశంలో కలవను, నేను సర్వసత్తాక నిజాం సంస్థానంగా ఉంటానని చెప్పి కోరాడు. చివరకు భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ పేరుతో ఇండియన్ ఆర్మీని ఇక్కడికి పంపించి ఇక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యాన్ని ఓడించి సెప్టెంబర్ 17, 1948 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరేసినటువంటి చరిత్ర ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుంది. ఆ రోజు ఇక్కడ జనగణమన, ఆ రోజు ఇక్కడ వందే మాతర నినాదాలు, ప్రజలందరూ కూడా నిజాం యొక్క నియంతృత్వ పాలన నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలకు వచ్చి ఇక్కడ ఈ యొక్క మరి 3 రంగుల జెండా ఎగరేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ రోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎవరినైనా ఒకరిని ఈరోజు మనం మనస్ఫూర్తిగా మన గుండెల్లో పెట్టుకోవాలంటే, మన కడుపుల్లో పెట్టుకోవాలంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరినైనంటే మొదటి వరుసలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి భారత ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే సందర్భంగా మనం చేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన తెలంగాణకు లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఆ రోజు గ్రామీణ ప్రాంతాల మీద పడి రజాకారులు వేలాది మంది హిందువులను ఏ రకంగా హత్యాకాండ కొనసాగించారు, ఏ రకంగా మన స్త్రీలను వేధించారో మనకందరికి తెలుసు. దాని నుంచి మనకు విముక్తి కలిగించినటువంటి రోజు, మన తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన కలిగించినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను మన తెలంగాణ గడ్డ మీద ఊరూరా నిర్వహించుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవాలి, ప్రతి పాఠశాలలో, ప్రతి ఆఫీసులో నిర్వహించుకోవాలి, ప్రతి రాజకీయ పార్టీ పాల్గొనాలి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి యువకుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఇది రాజకీయ పరమైన కార్యక్రమం కాదు. అందుకే మనము నిజాం యొక్క నియంతృత్వ రజాకారుల యొక్క కాసిం రజీ నేతృత్వంలో జరిగినటువంటి దౌర్జన్యాల నుండి విముక్తి కలిగించి ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసినటువంటి మహానుభావుడు, మనకు రక్షణగా మనకు అండగా నిలబడినటువంటి మహానుభావుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు, సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మర్చిపోమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి NYKకి సంబంధించినటువంటి పెద్దలకు, ప్రభుత్వ వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఆ యొక్క విద్యా సంస్థల కరెస్పాండెంట్స్ కు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, కేంద్ర ప్రభుత్వ అధికారులకు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. అందరూ కూడా ఊరేగింపు వెళ్దాం మనము, కాబట్టి అందరూ కూడా ఉండాలి. అందరూ కూడా నాతో 2 చేతులు కలిపి నినాదాలు ఇవ్వాలి, 2 చేతులు పిడికిలు బిగించి చెప్పాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే 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 వందే.